2025 ఆసియా కప్ కోసం భారత్ జట్టును ప్రకటించిన తర్వాత బీసీసీఐ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా మంది అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. అలాగే పాకిస్తాన్ తో అన్ని క్రీడా సంబంధాలను తెంచుకోవాలని భావిస్తున్నారు. ఇక ఈ టోర్నమెంట్ తో ముందుకు సాగాలని బీసీసీఐ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ కూడా బీసీసీఐ తీరుపై మండిపడ్డారు. బీసీసీఐ ఇష్టం వచ్చినట్లు చేస్తుంది, దానికి ప్లేయర్లు ఎవరూ అడ్డు చెప్పలేరు అని స్పష్టం చేశారు. తాజాగా గవాస్కర్ మాట్లాడుతూ బీసీసీఐకి సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. బీసీసీఐ ప్రభుత్వం చెప్పేది పాటిస్తుంది. అంతేకాదు ఆటగాళ్లు కూడా బీసీసీఐ చెప్పేది పాటిస్తారు. ఎందుకంటే వాళ్లు సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉంటారు కాబట్టి బీసీసీఐకు వ్యతిరేకంగా వ్యవహరించలేరు అని నేను భావిస్తున్నాను. కాబట్టి భారత ప్రభుత్వం ఏమి నిర్ణయిస్తుందనేది దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతకుముందు ప్రపంచ లెజెండ్స్ లీగ్ లో కూడా భారత్ పాకిస్తాన్ తో తలపడాల్సి ఉండగా భారత లెజెండ్ జట్టు నిరాకరించింది. దీంతో ఆ మ్యాచ్ నుంచి భారత జట్టు తప్పుకుంది. ఇక టోర్నీ నిర్వాహకులు కూడా ఆ మ్యాచ్ ను రద్దు చేశారు. టోర్నమెంట్ సెమీఫైనల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో అప్పుడు భారత ప్లేయర్లపై కూడా విమర్శలు వచ్చాయి అని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆసియా కప్ లో మ్యాచ్లు ఎలా పెడతారంటూ బీసీసీఐ పై ఆయన మండిపడ్డారు.